నమస్కారం. జేఎంజే న్యూస్కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒంగోలు నగరంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న బాలోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ. బీసీలను నిట్ట నిలువున మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పొదిలి శ్రీనివాసరావు. ఒంగోలులో శోభాయమానంగా శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి గిరి ప్రదర్శన. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పిల్లలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటు వారిలో దేశభక్తిని, మత సామరస్యాన్ని పెంపొందించడమే ప్రకాశం బాలోత్సవ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన ప్రకాశం బాలోత్సవం ప్రథమ పిల్లల పండుగ కార్యక్రమాన్ని జిల్లా చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, మాజీ శాసనమండలి సభ్యులు విటపు బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆవిష్కరించగా, ప్రకాశం బాలోత్సవం జెండాను జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ మాట్లాడుతూ, పిల్లలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటు దేశభక్తిని, మత సామరస్యాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. నేటి విద్యా విధానంలో పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిడిని అధిగమించేందుకు, వారిలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు బాలోత్సవ కార్యక్రమం ఒక సాధనంగా ఉండాలన్నారు. పిల్లలను ప్రోత్సహించే విధంగా జీవితంలో నైతిక విలువలు, దేశభక్తి పెంపొందేలా బాలోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు జిల్లా పరిషత్ నిధుల నుంచి 4.5 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి అతిథులందరూ వచ్చేస్తున్నారు. జాతీయ పతాకాన్ని గౌరవ కలెక్టర్ గారు ఆవిష్కరిస్తారు. ఎవరు చెప్పండి మాట్లాడు. సెల్యూట్. శాల్యూట్ చెప్పినప్పుడు శాల్యూట్ చేయాలి, ఆర్డర్ చెప్పినప్పుడు లవ్ చేయాలి. ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. హాజరైన చిన్నారులకి అందరికీ నా ఆశీస్సులు. అదేవిధంగా మీ అందరూ ఉండలేకపోయారు. చైర్పర్సన్ గారు పిల్లలన్నా, చదువులన్నా, పాఠశాలలన్నా ఈరోజు చాలా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలోనే బాలోత్సవం అంటే బాలల్లో కానీ మన మిగిలినటువంటి పెద్దలు, కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. మాట్లాడాల్సి అద్భుతమైన ఒంగోలు నగరం పీవీఆర్ హై స్కూల్లో బాలోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి అతిథులుగా మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, మన విట్ల బాలసుబ్రహ్మణ్యం గారు, ఎక్స్ఎమ్మెల్సీ గారు, స్థానిక మేయర్ గారు అండ్ వివిధ అధికారులు, మన ఆనందరావు గారు అండ్ డోనర్సు, ఆల్ టీచింగ్ కమ్యూనిటీ అందరూ కూడా ఇవాళ ఏకంగా ఆర్గనైజ్ చేసేసి దాదాపుగా ఒక 4000 స్టూడెంట్స్కి ఒక మంచి వేదిక ఇచ్చారు. పిల్లలు కూడా చాలా ఆర్వంగా దాదాపుగా ఒక 40 డిఫరెంట్ ఈవెంట్స్లో పాల్గొనడానికి ఎంటర్ జిల్లా వ్యాప్తి నుంచి ఇవాళ రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఇవాళ నుంచి రేపు దాకా జరుగుతుంది. రేపు ఈవినింగ్ దీనిలో గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి కావాల్సిన ప్రతి సదుపాయాలన్నీ కూడా ఈ టీచర్స్ యాజ్ వెల్ యాజ్ లోకల్ కార్పొరేషన్స్ కలిపి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా డోనర్స్ వాళ్ళకి కావాల్సిన
ప్రైసెస్ కానీ వాళ్ళకి కావాల్సిన భోజనాలు కానీ కూడా చేయడానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా మొట్టమొదటిగా మన జిల్లాలో జరగడం చాలా సంతోషము. వివిధ రాష్ట్రంలో వేరే లొకేషన్స్లో జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రకాశంలో జరగలేదు అనే విషయం చాలా రోజుగా చూసుకొని ఉన్నాము. సో ఇవాళ అది జరగడం చాలా సంతోషము. గత సంవత్సరం ఆగస్టు నెల శ్రావణ మాసం శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీగిరి శ్రీనివాసుని దర్శించడానికి శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించామని, నిరాటంకంగా ప్రతి మాసం కొనసాగిస్తామని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా జంధ్యా తెలిపారు. ప్రతి నెలలో వచ్చే శ్రీనివాసుని జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శోభాయమానంగా అలంకరించిన రథంపై స్వామివారి మూర్తిని ప్రతిష్ఠించి గోవిందనామాలు చదువుకుంటూ శంకుచక్ర త్రిపుండ్రాలను చేతపట్టి మరొకరు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పట్టుకొని ఊరేగింపుగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పుష్యమాసం శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీగిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఒంగోలు నగరంలో అత్యంతం నేత్రపర్వంగా సాగింది. శ్రీగిరి పాదపీఠం వద్ద గల శ్రీ బాపూజీ గోసంరక్షణ సంఘం గోశాల వద్ద నుండి ప్రారంభమైన శ్రీగిరి ప్రదక్షిణ కార్యక్రమం కోర్టు సెంటర్, సివిఎన్ రీడింగ్ రూమ్, కేశవస్వామిపేట టెంపుల్స్, భగీరథ సెంటర్ మీదుగా శర్మ కాలేజ్ గ్రౌండ్ ముందుగా గద్దలగుంట దాటుకొని శ్రీగిరి చేరి భక్త బృందం స్వామివారిని దర్శించుకొని అలౌకిక ఆనందాన్ని పొందారు. రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ. గోవిందా 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 గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. శ్రీవిక్రమాయ నమః శ్రీ శ్రీనివాసం, అయ్యగ్రీవాయ నమః శ్రీ శ్రీనివాసం, విష్ణవే నమః శ్రీ గోవింద రఘుకులనందన గోవింద ప్రత్యక్ష దైవ గోవింద పరమదయాకర గోవింద పద్మనాభహర గోవింద.
బీసీలను నిట్ట నిలువున మోసం చేసిన దగాకోరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పొదిలి శ్రీనివాసరావు విమర్శించారు. ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన రజక సాధికార సమితి ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని పాటిబండ్ల గోపాలస్వామి కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన బీసీ సదస్సును జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరారు. గత టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి బీసీల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయాడని తెలిపారు. రానున్న ఎన్నికలలో బీసీలకు అండగా నిలిచే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల అట్టగా నా పేరు పొదిలి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ప్రకాశం జిల్లా రజకుల ఆత్మీయ సభ మరి ఈ నెల 11వ తారీఖున ఒంగోలు పాడిబండ్ల మరి గోపాలస్వామి గారి కళ్యాణ మండపం ముందు ఉదయం 10 గంటలకు జరుగును. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు దువ్వాడపు రామారావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ ఒంగోలు మాజీ శాసనసభ్యులైనటువంటి దామచర్ల జనార్దన్ రావు గారు, మరియు ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు అందరూ పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయుటకు ఈరోజు మరి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము ఒక్కటే చెప్తున్నాము, తరతరాలుగా రజక జాతికి జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల మీద రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక పరంగా మా యొక్క విధి విధానాల హక్కుల కోసం మేము వేదిక తయారు చేసుకున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు ఏ రాజకీయ పార్టీలో మాకు న్యాయం జరిగిందో ఆ పార్టీగా మద్దతుగా నిలిచి రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉండి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మా అందరి అభిప్రాయము. అందులో భాగంగా ఒంగోలు మరి నియోజకవర్గానికి దామచర్ల జనార్దన్ రావు గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపించుకుంటే మంచి జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగని ఈరోజు రాష్ట్రంలో బీసీలకు వెన్నుదన్నుగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. బీసీలకి 34 రిజర్వేషన్ శాతం ఇచ్చి మరి సర్పంచుల కానించి జడ్పీటీసీలు, ఎంపీటీసీల కానించి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా మరి రాజ్యాధికారంలో మాకు వాటానిచ్చింది తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీకి మేము అండగా ఉండటానికి ఉండి తీరుతాం కూడా. మరి దుష్ట జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమ చూపిస్తూ నేను బీసీల బాంధవుననే చెప్పుకుని ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం ఎన్ని ఉన్నటువంటి కొనసాగుతున్న పథకాలన్నీ కూడా ఆదరణ పథకం అయితేనేమి, కార్పొరేషన్ రుణాలు అయితేనేమి, విదేశీ విద్య, పెళ్లి కానుక, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని, మరి బీసీ స్టడీ సర్కిల్స్ని, బీసీ భవనాలని, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, మరి చంద్రన్న కానుక, మత్స్యకారుకులకు చెలువు రద్దు, మరి బోట్లు ఆధునీకరణ సాయం, రజకులకు వాషింగ్ మిషన్ల పంపిణీ, మహిళలకు పారిశ్రామిక రాయితీలు. అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత కనీసం ఒక 37 పథకాలను రద్దు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి బీసీలకు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారని చెప్పి ఒక కక్షతోటి రద్దు చేశాడు. అలాగే ఈ రాష్ట్రంలో 37 మంది బీసీల నాయకులను తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని చెప్పి హత్య చేశాడు. కాబట్టి వీటందరినీ కూడా రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ అంటే ఇంక తగ్గ జగన్మోహన్ రెడ్డి నీకు ఎక్కువ సమయం కూడా లేదు. నువ్వు న్యాయం చేయలేవనే సంగతి తేలిపోయింది. కాబట్టి మరలా తిరిగి
మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి న్యాయం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాము. ఈరోజు ఎన్నికల స్టంట్ కోసం అంబేద్కర్ శృతి వనం అని విజయవాడలో నిర్మాణం పూర్తి కాకుండానే పోయిన నెలలో మరి రిబ్బన్ కటింగ్ చేశాము. అలాగే బీసీలకు మరి బీసీ జనగణ జనాభా లెక్కలు మేము ఇప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నటువంటి ఆ బీసీ జనగణాన్ని నువ్వు ఇప్పుడు నేను లెక్కలు తీర్చాలని చెప్పేసి ఒక కపట ప్రేమతోటి ఒక మోసకారి ఒప్పందం మమ్మల్ని మోసం చేయడానికి ఈ బీసీ ఎస్సీ ఎస్టీలను మోసం చేయడానికి బయలుదేరావు. కాబట్టి నీకు కాలం చెల్లింది. నీ యొక్క కపట నాటకాలన్నీ గుర్తించారు, నువ్వు మోసం చేయలేవు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు దుర్మార్గము ముఖ్యమంత్రి, బీసీలను దగా చేసిన దగా కోరివి. కాబట్టి నిన్ను చిత్తుగా ఓడించేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవటమే మా యొక్క ఏకైక లక్ష్యం అని చెప్పేసి మనం. నులిపురుగుల నివారణ అత్యవసరమని 1 నుంచి 19 ఏళ్లలోపు వారందరూ అల్బెండోజోల్ మాత్రలు వాడవచ్చని కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో శుక్రవారం నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతలు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందజేశారు. తినేటప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, నీరసంగా ఉండడం, ఆకలి మందగించడం వంటివి ఏర్పడతాయని తెలిపారు. ప్రతి 6 నెలలకు ఒకసారి సమీపంలోని పిహెచ్సిలు, పాఠశాలల్లో నులిపురుగుల నివారణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. చేతులు శుభ్రం చేసుకోకపోవడం వలన బ్యాక్టీరియా వ్యాపిస్తుందన్నారు. దానివల్ల కడుపు నొప్పి, నీరసం వస్తోందని చెప్పారు. ఆహార పదార్థాలు వేడిగానే తినాలన్నారు. నీరులా ఆవిరై జీవితమే శాపమై మరణమే శరణ్యమైన వేళ ఇక డాక్టర్లు ఎంత చెప్పినా కోరుతున్నాను. తదుపరి ఈ కార్యక్రమ నిర్దేశకులు కోరుతున్నాను. తదుపరి ఈ కార్యక్రమ నిర్దేశకులు ఓర్పుతో అపర బద్మీదులు ఓర్పుతో నేర్పుగా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాను. తదుపరి మన విద్యాలయ చంద్రగా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాను. తదుపరి మన విద్యాలయం చుట్టూ పరిక్రమిస్తూ కర్తవ్య నిర్వహణ దక్షతో విద్యలో ముందడుగు వేస్తారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఆ లక్ష్య ఛేదనకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తకరమైనది. మేడం టాబ్లెట్స్ అన్నీ కూడా రెస్పెక్టివ్ పిఎస్సీస్కి మూవ్ చేశారు. అక్కడ నుండి అదన్నీ కూడా ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ ద్వారా స్కూల్స్కి వెళ్ళడం జరుగుతుంది. స్కూల్స్, కాలేజెస్, అంగన్వాడీస్ అన్నీ కూడా. స్కూల్ ఎడ్యుకేషన్స్లో మాత్రం దాదాపుగా 2700 స్కూల్స్లో కలిపి ఇవాళ 3,25,000 పిల్లలకి, స్టూడెంట్స్కి ఇవాళ ఈ ఆల్బెండజోల్ అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1.35 lakh అంగన్వాడీ కిడ్స్ కూడా 0 to 5 years ఉన్న కిడ్స్ అందరికి కూడా 1 to 5 years ఉన్న కిడ్స్ కూడా ఇవాళ ఆల్బెండజోల్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత
+1 +2 ఇంటర్మీడియట్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఐటీఐ, పాలిటెక్నిక్స్ అన్ని చోట్ల కూడా ఈ 18 సంవత్సరాల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఎన్యూమరేట్ చేసేసుకొని ఒక సిస్టమేటిక్గా వాళ్ళందరికీ కూడా ఇవాళ అడ్మినిస్ట్రేట్ చేస్తున్నాము. సపోజ్ వివిధ కారణాల వలన ఇవాళ తీసుకోలేకపోయాము అంటే ఎక్కడైనా ఊరు వెళ్ళాము ఆర్ దే ఆర్ ఫాల్ ఇల్ హెల్త్, అట్లాంటి వాళ్ళకి ఒక మాపప్ సెషన్గా మరొకసారి 16 ఫిబ్రవరి రోజున వాళ్ళందరూ కూడా అగైన్ రీఅటెంప్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఆఫ్ ఆల్బెండజాల్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా విత్ ద హెల్ప్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ అరౌండ్ ఇవాళకి 90% ఆఫ్ కిడ్స్ ఖచ్చితంగా అందరూ కూడా తీసుకుంటారని అంచనా చేస్తున్నాము. ఖచ్చితంగా మిగిలిపోయిన వాళ్ళకి 16th ఫిబ్రవరి 100% కవర్ చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాము. అలా నేషనల్ డివార్మింగ్ డే సందర్భంగా ప్రకాశం జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి నవోదయ స్కూల్లో మరి ఆల్బెండజాల్ ట్యాబ్లెట్ని అంటే నులి పురుగుల కోసమని ఇవ్వడం జరిగింది. అయితే మనకు తెలుసు మన భారతదేశంలో జనరల్గా బయట ఎక్కువగా మలమూత్ర విసర్జన ద్వారా కూడా మరి చాలా వరకు మా నులి పురుగులు అనేది పసిపిల్లల్లో, చిన్నపిల్లల్లో, స్కూల్ ఏజ్ పిల్లలను కూడా ఎక్కువగా డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్గా కూడా దీన్ని తీసుకెళ్ళడం కూడా చాలా చాలా సంతోషం. అంతేకాకుండా మనకి 1 నుంచి 19 సంవత్సరాల వయసు పిల్లలు దాదాపుగా మన జిల్లాలో మరి 6 లక్షల మంది పిల్లలు ఉన్నారు. అందులోకి మరి 1 to 5 వరకు ఉండే ఏజ్ గ్రూప్ పిల్లలు మరి దాదాపుగా 3 లక్షల పైన ఉన్నారు. కాబట్టి దానికి అంగన్వాడీల ద్వారా కూడా వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడము, అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి కనుక మనం దీన్ని కనుక తీసుకున్నట్లయితే కంపల్సరీగా మరి పిల్లలు నులి పురుగులు బారి నుంచి మనం బయటపడడానికి, అంతేకాకుండా వాటి వల్ల వచ్చే అలర్జీస్ మెయిన్గా ఏంటంటే వాటి వల్ల చాలా మందికి పిల్లలకు అలర్జీలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దీని అంతా కూడా నివారించడం కోసం మన భారత ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో మరి జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసి మరి అందరూ కూడా. ఒంగోలు నగరంలో రంగారాయుడు చెరువు వద్ద గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీనివాసుని జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకొని జరిపించిన అభిషేక కైంకర్యం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా అర్చక స్వాములు గర్భాలయంలో గల శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివార్ల మూలవర్లకు పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు, గంధము నీరు లాంటి వివిధ రకాల ద్రవ్యాలతో పంచామృతాభిషేకాన్ని చక్కగా జరిపించి మంగళహారతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన నిర్వాహకులు, భక్తులు విశేషంగా పాల్గొని కలియుగనాథుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजरस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं वरदामीं यस्यां हिरण्यं विद्येयं नामस्वं पुरुषाम् अश्वपूर्वां ददात्यामस्यागत्यभूमिं श्रियं देवीमुपक्मये श्रीमादेवी ईश्वरीं सर्वभूतानां तामिहोमक्मये श्रियं चन्द्रां प्रभासां यशसाज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां तां पुरुषोदविद्वः तस्य परायवसानुदन्त्वमाजान्तरायास्य वाक्या उपैरुमां देवजगन्नं ज्येष्ठा
आसयाम्यहम् अभूतिमसमृद्धिं विश्वरेतुं सर्वभूतानां तामिहो मह्वये श्रियं सत्ये अलक्ष्मीर्मेणस्य तां त्वां गुणे आदित्यवरणे तमन्यासः राधुर्पुत्रोऽस्म्यास्तेऽस्मिन् ईश्वरीं सर्वभूतानां तामिहो मह्वये ददातु स्वामी अक्रोधोऽसमाश्रयं नरोधोनाशुकादिः भवन्तः कृतपुण्याः भक्तानां हस्ते पद्मावये वत्सवराहं मयि सन्निधस्ता व्यासावत्मासि गम्भीरावर्तना विस्मरणपरमित शुभ्रवस्तोत्तरीयात्महस्ता मम वसतगृहे सर्वमाङ्गल्ययुक्ताः लक्ष्मी नाथौर्वया अन्तरिक्षं महित्वा उपस्थे देव्यदिरेभ्यमन्नालमन्नाध्याय अस्य प्राणाद्वामत्यन्तच्छति रोचना यज्ञन्महिलस्वः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सदने पुण्डरीकाक्ष नमस्ते विश्वभावना नमस्ते स्तुतीकेशा महापुरुषभगवान्याज्ञायुक्ता चित्ताविघ्नं पुनः पुनः गणेशाय नमः ओम चित्विलासाय श्री वेंकटेशाय श्री वेंकटेशाय नमः ओम सर्वज्ञानंदवन्याय श्री वेंकटेशाय नमः ओम कारुण्यमूर्तये श्री वेंकटेशाय रम्याय श्री वेंकटेशाय नमः ओम कारुण्यमूर्तये श्री वेंकटेशाय नमः ओम भववासाय नमः ओम रुद्रदर्शिलाय श्री वेंकटेशाय नमः ओम हरि ओम शिवजः सन्नो बृहस्पतिः नमो नमः देवांते रदत्तवन्नो यस्दैवं ब्राह्मणो विद्या चंद्रमास्तिरति दीर्घायुः ओम नवो नवो भवति जायते चंद्रमास्तिरति दीर्घायुः स्वामी వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒంగోలు నగరంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న బాలోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ. బీసీలను నిట్ట నిలువున మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పొదిలి శ్రీనివాసరావు. ఒంగోలులో శోభాయమానంగా శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి గిరి ప్రదర్శన. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.